తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీ అధిష్టానంపై అసహనం వ్యక్తం చేశారు. తాను రాజకీయాలలో నీతి నిజాయితీగా పనిచేశామని, ప్రజల పక్షాన నిలబడ్డామని, అలాంటి తనకు కాదని వేరే వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి సీటు విషయంలో అధినాయకత్వం పునరాలోచన చేయాలని సుగుణమ్మ అధిష్టానానికి విన్నవించారు. మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1999లో ఓటమిని చవి చూసాం. 2004లో మళ్ళా టికెట్ వచ్చి అఖండ మెజారిటీతో, ఆనాడు కూడా 45,000 మెజారిటీతో మరి విజయం సాధించి జెండా ఎగరవేయడం జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కానివ్వండి, మరి రామిరెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానివ్వండి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కానివ్వండి, అధికారం మా ఇంట్లోనే ఉండేది. అంటే ఈయన పని చేసేవారు. ఎప్పుడు కూడా మా ఇంటికి తలుపులు ఉండవు. ఎవరైనా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కెన్ కమ్ హియర్ అండ్ హ్యావ్ సమ్ బెనిఫిట్ అనేది మా ఇంటి చరిత్ర. అటువంటి నేపథ్యంలో 2004 తర్వాత 2009లో కూడా ఇదే మాదిరి మరి ప్రజారాజ్యం రావడం, ప్రజారాజ్యంలో మరి ఇతను బలిజ, చిరంజీవి బలిజ, ఈ ఈక్వేషన్లో మనం ఓడిపోతామేమో అని ఆనాటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఇటు రెడ్లకు కేటాయించడం జరిగింది. రెడ్లకు కేటాయించడంలో కరుణాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు కూడా మరి విజయం వైపే అడుగులేసి తోడ్పడినటువంటి వ్యక్తి మన వెంకటరమణ గారు. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా చిరంజీవి గారు ఉన్న నగర అధ్యక్షుడిగా, మరి ఇన్ఛార్జిగా, తిరుపతి ఇన్ఛార్జిగా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఇన్ఛార్జ్ మనమే ఉన్నాం కాబట్టి ఆ రోజు కూడా ఒకవేళ ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా ఇక్కడి నుంచే మరి అన్ని పనులు కూడా జరిగేవి. తరువాత బై ఎలక్షన్ రావడం, 2012లో మళ్ళా ఆయనకు ఉప ఎన్నికల్లో సీట్ ఇవ్వడం, మరి కొన్ని కారణాల వల్ల మరి ఆయన ఎన్నికల్లో ఓటమి చవిచూడడం. తరువాత 2014లో ఆ రోజు మరి జై సమైక్యాంధ్ర మూమెంట్లో ఆంధ్రాను అన్యాయం చేశారు, ఈ ఆంధ్రాని నుంచి ఈ కాంగ్రెస్ని తరిమికొట్టాలనే నినాదం ఆ రోజు దేశమంతా కూడా కోల్పోయింది. ఏదైతే ఆంధ్రాను విభజించారో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశమంతా కూడా కోల్పోవాల్సి వచ్చింది తన అధికారాన్ని. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలంతా కూడా మరి ఇంతమంది నన్ను నమ్ముకొని ఉంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనము ప్రజల మధ్యనే ఉన్నామనే ఒక సదుద్దేశంతో ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని మరి ఆ రోజున సర్వేలు నిర్వహించి ఈనాటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను ఆహ్వానించి తెలుగుదేశం టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. పార్టీల్లో ఎన్నికలప్పుడు సర్వేలు జరుగుతుంటాయి, జయాపజయాలు చూస్తుంటారు, విన్నింగ్ క్యాండిడేట్స్కే మరి అవకాశాలంటే లభిస్తూ ఉంటాయి. ఇది 100% నిజం. కానీ 2014లో కూడా వితిన్ 3 months మరి ఆయనకున్నటువంటి ప్రజాభిమానంతో అదే 45,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. మరి అటువంటి నాయకుడు మరి మనకు లేకపోవడం మన దురదృష్టంగా భావించడం, ప్రజలందరూ కూడా ఆ రోజు ఎంతో బాధతో ఉంటే మరి నాకు అనిపించింది, ఇంతమంది ప్రజల్ని నాయకుడిగా కోరుకున్నారు, గెలిపించారు, ఓట్లేశారు, మరి వారి బాధను నేను చూడలేక చంద్రబాబు నాయుడు గారు నాకు మరి ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తే నేను ఒకటే ఆలోచన చేశాను, ఆయన ఆశయ సాధన కోసం మనము పనిచేయాలి అంతే. ఆయన పేరుకు ఎక్కడా మనము చెడు చేయకూడదు, తప్పు చేయకూడదు అనే ఒక ఆశయంతో, ఒక ఆదర్శంగా నేను నడిచాను.